కేవలం మానవులందరినీ కలిపి కాదు, సర్వజీవులని సమభావనతో సమాదరణతో చూడగలిగిన వాడే జ్ఞాని అని చెప్పి హిందుత్వం చెప్తుంది. ఇంకా చెప్పాలంటే మహాభారతంలో కూడా ఒక సందర్భం గురించి కొద్దిగా చెప్తాను. ఒక యజ్ఞం జరిగిద్ది. ఆ యజ్ఞవాటిక ప్రాంగణంలోకి ఒక శునకం పిల్లలు వచ్చి ఆహారాన్ని తీసుకుంటాయి, తింటాయి. ఆ రాజుగారి పిల్లలు వచ్చి చిచ్చి కుక్క పిల్లలు వచ్చినాయి అని చెప్పి తోలేస్తారు. వాటిని ఆహార పదార్థం తింటూ ఉండగా కుక్క పిల్లలను తోలేస్తారు. వాటి తల్లి ఆ కుక్క రాజుగారి దగ్గరికి వెళ్తే నాకు న్యాయం చేయమని, నా పిల్లలు ఆహారం తీసుకుంటుండగా కొంతమంది వచ్చి వాటిని తోలేసి పంపించేశారు, నాకు న్యాయం కావాలని చెప్పి శునకం అక్కడికి వెళ్తే రాజుగారు విచారణ చేసి తప్పు చేసినటువంటి తన కొడుకునికి శిక్ష వేశాడు. ఇది హిందుత్వం అంటే. ఒక మనిషిని మాత్రమే కాదు, సర్వజీవులకి సమాదరణ సముచితమైన స్థానాన్ని కల్పించింది హిందుత్వం.